గోవిందనగరి అనే గ్రామంలో రంగయ్య అనే రైతు ఉండేవాడు. అతనికి రమేష్ అనే కొడుకు ఉన్నాడు. మంచివాడే గాని కోపిష్టి. కోపం తగ్గాక క్షమాపణ చెప్పేవాడైనా అతని కోపం వల్ల సమస్యలు వచ్చేవి. ఒకరోజు రంగయ్య, నీకు కోపం వచ్చినప్పుడల్లా పెరటి తలుపుకు ఒక మేకును కొట్టు అని సూచించాడు. రమేష్ అలా చేస్తూ తలుపు మేకులతో నిండిపోయేంత పని చేశాడు. తర్వాత రంగయ్య ఆ తలుపును చూపిస్తూ, ఈ మేకుల వల్ల తలుపు అందవిహీనంగా కనిపిస్తోంది. కోపం వల్ల ఇతరులకు మన పైన అదే భావన కలుగుతుంది అన్నాడు. తన తప్పును గ్రహించి రమేష్ మారాలని నిర్ణయించుకున్నాడు. రంగయ్య, నువ్వు కోపాన్ని నిగ్రహించిన ప్రతిసారి ఒక మేకును తీసేస్తూ ఉండు అన్నాడు. రమేష్ మేకులు తీసే పని మొదలుపెట్టాడు. కానీ ప్రతి మేకును తీసిన చోట చిన్న గాయంలో గుర్తు మిగిలిపోయింది. అప్పుడు రంగయ్య చెప్పాడు, కోపంతో చేసిన గాయం క్షమాపణ చెప్పగానే పోదు, కాబట్టి అనవసరంగా ఇతరుల మీద కోపం చూపించకూడదు అని రంగయ్య చెప్పగా రమేష్ ఈ పాఠాన్ని గ్రహించి ఇకపై కోపాన్ని నియంత్రించుకుంటూ జీవించాడు.